Okay, good morning, children. Now we are at what 38 question. What is this 38 question? If an object is placed at center of curvature on the axis in front of concave mirror, the position of the image is at. ఎక్కడ పెట్టినట సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెట్టినాడు. కాన్కేవ్ మిర్రర్. సో దిస్ ఈజ్ ద కాన్కేవ్ మిర్రర్. బయట సైడ్ కోటింగ్ చేసి ఉన్నది, లోపల సైడ్ దిస్ సైడ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఓకే, సో కాన్కేవ్ మిర్రర్. ఎప్పుడు మిర్రర్ గీయగానే మిడ్ పాయింట్ ఫస్ట్ గీసుకోవాలి. మిడ్ పాయింట్ పోల్ అంటాము. సో ఒక ఇమాజినరీ లైన్ గీయండి మిడ్ పాయింట్ గుండా. సో దిస్ ఇమాజినరీ లైన్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్కి యాక్సిస్ పైన ఇది దిస్ మిర్రర్, ఈ మిర్రర్ను దేని నుంచి అయితే కట్ చేసి, ఏ స్పియర్ నుంచి అయితే కట్ చేసి తయారు చేసారో దాని సెంటర్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాము. పీకి సికి ఎగ్జాక్ట్గా మధ్యలో ఎఫ్ ఉంటుంది, ఫోకస్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ముచ్చట ఇదండి. ఎక్కడ పెట్టిండట ఆబ్జెక్ట్ను? సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెట్టిండట. సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెట్టినాడు ఆబ్జెక్ట్ని. మనం ఆబ్జెక్ట్ని ఎన్ని పొజిషన్లలో పెట్టచ్చో చెప్పండి నాకు ఒకసారి. సో ఎన్ని పొజిషన్లలో పెట్టచ్చు మనం ఆబ్జెక్ట్ని? ఒకటి ఎట్ ఇన్ఫినిటీ దగ్గర పెడతాం. రెండు అవుట్ సైడ్ ఆఫ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. థర్డ్ వన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర. ఫోర్త్ వన్ సెంటర్ ఆఫ్ సికి మరియు ఎఫ్కి మధ్యలో. ఫిఫ్త్ వన్ ఎఫ్ దగ్గర. సిక్స్త్ వన్ పీకి మరియు ఎఫ్కి మధ్యలో. పీకి మరియు ఎఫ్కి మధ్యలో. చూడండి ఒకసారి ఇప్పుడు. సో దిస్ ఈజ్ ద వాట్ కాన్కేవ్ మిర్రర్. నౌ దిస్ ఈజ్ వాట్ పోల్, ప్రిన్సిపల్ యాక్సిస్. దిస్ ఈజ్ సి, దిస్ ఈజ్ ఎఫ్. ఓకేనా? ఇప్పుడు ఎక్కడ పెట్టినాడు? ఫస్ట్ ఇన్ఫినిటీ దగ్గర పెట్టినాడు. ఎక్కడ పెట్టినాడు? ఇన్ఫినిటీ దగ్గర పెట్టినాడు. ఇన్ఫినిటీ దగ్గర ఫస్ట్ చాలా దూరంలో పెట్టడం ఒకటోది. సెకండ్ దగ్గర పెట్టాలి, సికి బయట పెట్టాలి. థర్డ్ దగ్గర పెట్టాలి, సి దగ్గర పెట్టాలి. ఫోర్త్ ఎక్కడ పెడతాము? సికి ఎఫ్కి మధ్యలో పెడతాం, ఫోర్త్ పొజిషన్. ఫిఫ్త్ పొజిషన్ ఎక్కడ పెట్టాలి? ఎఫ్ దగ్గర పెట్టాలి. సిక్స్త్ పొజిషన్ ఎక్కడ పెట్టాలి? పీకి మరియు ఎఫ్కి మధ్యలో. పీకి మరియు ఎఫ్కి మధ్యలో. ఇప్పుడు మనకు ఎక్కడ పెట్టినాడు ఆబ్జెక్ట్ని? థర్డ్ పొజిషన్లో పెట్టినాడు. ఆబ్జెక్ట్ని ఎక్కడ పెట్టినాడు? థర్డ్ పొజిషన్ ఎట్ సి దగ్గర పెట్టినాడు. సి దగ్గర కనుక ఆబ్జెక్ట్ని పెడితే ఇమేజ్ కూడా ఎక్కడ వస్తుంది? సి దగ్గరనే వస్తుంది. సి దగ్గరనే వస్తుంది. సేమ్ సైజ్ వస్తుంది, ఇన్వర్టెడ్ ఇమేజ్ వస్తుంది. సేమ్ సైజ్ వస్తుంది, ఇన్వర్టెడ్ ఇమేజ్ వస్తుంది. దిస్ ఈజ్ వాట్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఈజ్ రియల్ ఇమేజ్. సైజు సేమ్ సైజు, ఇన్వర్టెడ్, రియల్ ఇమేజ్ మనకు ఫామ్ అవడము జరుగుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఏం అడిగినాడు? సో whenever an object is placed at center of curvature, image is formed at what? At center of curvature. At center of curvature. Center of curvature దగ్గరనే ఫామ్ అవడం జరుగుతుంది. సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరనే ఫామ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 39th క్వశ్చన్. 39th question is what? When the object is placed between the mirror and focus of concave mirror, then the image is. ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అడుగుతున్నాడు. ఎక్కడ పెట్టిండట? మిర్రర్కి ఫోకస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్, మిర్రర్ అండ్ ఫోకస్కి మరియు మిర్రర్కి మధ్యలో పెట్టినాడు. చూడండి, దిస్ ఈజ్ అవర్ కాన్కేవ్ మిర్రర్. బయట సైడ్ ఏం చేసినాను? కోటింగ్ చేసినాను. లోపల సైడ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, దిస్ సైడ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. సో నౌ దిస్ మిడ్ పాయింట్ని గుర్తుపట్టాలి, అది పోల్. మా మిర్రర్ యొక్క మిడ్ పాయింట్ పోల్. పోల్ గుండా ఒక ఇమాజినరీ యాక్సిస్ గీయాలి. దిస్ ఈజ్ వాట్ ప్రిన్సిపల్ యాక్సిస్. ఇప్పుడు ఎక్కడ పెట్టాలి ఆబ్జెక్ట్? సరే, ఫస్ట్ ఈ దిస్ వాట్ కాన్కేవ్ మిర్రర్. ఈ కాన్కేవ్ మిర్రర్ని ఏ స్పియర్ నుంచి అయితే కట్ చేసి తయారు చేసినామో ఆ స్పియర్ యొక్క సెంటర్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాము. దిస్ ఈజ్ ద వాట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్కి పోల్కి ఎగ్జాక్ట్గా మధ్యలో ఉండే పాయింట్ ఏంటిది? ఫోకస్. ఓకేనా? ఫోకస్. ఇప్పుడు ఏం చేసినాడు వాడు? ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ వాట్? పి అండ్ ఎఫ్. పీకి ఎఫ్కి మధ్యలో పెట్టినాడు. పీకి ఎఫ్కి మధ్యలో ఆబ్జెక్ట్ని కనుక పెడితే ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది చెప్పండి? ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ వేర్? ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్సైడ్ ద మిర్రర్ అండ్ ఎన్లార్జ్డ్, ఎరెక్టెడ్. ఓకేనా? ఇది ఆబ్జెక్ట్ అయితే ఇట్లా మనకు ఇమేజ్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. మిర్రర్కి లోపల ఫామ్ అవుతుంది.
ఎరెక్టెడ్ ఫామ్ అవుతుంది మరియు ఎన్లార్జ్డ్ ఫామ్ అవడం జరుగుతుంది. సో ఇది మనము అద్దం లోపల వస్తుంది కాబట్టి కెన్ వి కాట్ ఆన్ ద స్క్రీన్ మీద పట్టగలుగుతామా? పట్టలేము. స్క్రీన్ మీద పట్టలేము కాబట్టి ఇమేజ్ని ఏమనాలి? వర్చువల్ ఇమేజ్. మరియు దీని సైజ్ పెద్దగా ఉంటుంది కాబట్టి ఏమనాలి? మ్యాగ్నిఫైడ్. పెద్దగా అయింది కాబట్టి మ్యాగ్నిఫైడ్, చిన్నగా అయితే డిమినిష్డ్ అంటారు. మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్. అండ్ వాట్ ఎరెక్టెడ్ ఉంది కాబట్టి ఎరెక్టెడ్ ఇమేజ్, నిటనిలుగా ఉంది కాబట్టి ఎరెక్టెడ్ ఇమేజ్. సో ఎరెక్టెడ్ ఇమేజ్ వర్చువల్, ఎరెక్టెడ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్. సో ఆన్సర్ ఏదో చూడండి, వర్చువల్ మ్యాగ్నిఫైడ్. థర్డ్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్. Next go to 40 question. So the magnification of a convex mirror is, కాన్వెక్స్ మిర్రర్ యొక్క మ్యాగ్నిఫికేషన్ ఎట్లా ఉంటుంది? కాన్వెక్స్ మిర్రర్ యొక్క మ్యాగ్నిఫికేషన్ ఎప్పుడు ఎట్లా ఉంటుంది? కాన్వెక్స్ మిర్రర్ అంటే ఏంటిదిరా? సో ఇన్సైడ్ ఏం చేయాలి? కోటింగ్ చేయాలి. ఓకేనా? సో అవుట్ సైడ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, దిస్ సైడ్ ఈజ్ వాట్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, ఇట్ సైడ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంటుంది. దాన్ని ఏమంటారు? కాన్వెక్స్ మిర్రర్ అంటారు. ఇప్పుడు ఈ కాన్వెక్స్ మిర్రర్ యొక్క మ్యాగ్నిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది? కాన్వెక్స్ మిర్రర్లో ఆల్వేజ్ ఇమేజ్ ఎట్లా ఫామ్ అవ్వడం జరుగుతుంది అంటే డిమినిష్డ్ అంటే ఏంటి? చిన్న ఇమేజ్ ఫామ్ అవుతుంది మరియు ఎరెక్ట్ ఉంటుంది. చిన్న ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఎరెక్టెడ్ ఇమేజ్ రావడం జరుగుతుంది. ఎరెక్టెడ్ ఇమేజ్ ఉంటుంది. ఎరెక్టెడ్ ఇమేజ్ కాబట్టి వర్చువల్ ఇమేజ్. సో డిమినిష్డ్, ఎరెక్టెడ్, వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే కాన్వెక్స్ మిర్రర్లో డిమినిష్డ్, ఎరెక్టెడ్, వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవడం జరుగుతుంది. సో డిమినిష్డ్ ఉంది కాబట్టి ఎట్లా ఉంటుంది? 1 కంటే తక్కువ ఉంటుంది. 1 కంటే తక్కువ ఉండడం జరుగుతుంది. 1 కంటే తక్కువ ఉంటుంది. అదేవిధంగా మనకు 1 కంటే తక్కువగా ఉంటుంది, 1 కంటే తక్కువగా ఉంటుంది. 1 కంటే తక్కువగా ఉంటుంది కానీ నెగటివ్ అనేది ఉండదు. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? 0 to 1 మధ్యలో అవుతుంది. ఎంత వస్తుంది? 0 to 1 మధ్యలో ఉండడం జరుగుతుంది. చిన్నది కాబట్టి 1 కంటే తక్కువ ఉంటుంది కాబట్టి రేంజ్ అనేది 0 to 1 మధ్యలో ఉంటుంది. మీకు 1 కంటే తక్కువ అంటే మైనస్ అని అర్థమవుతుంది కానీ నెగటివ్ అనేది రాదు. ఓకేనా? మ్యాగ్నిఫికేషన్ నెగటివ్ అనేది ఉండదు. రైట్.